సొంత కంచుకోటలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తుందా? సీఎం ఇలాకాలో కమలం వికసిస్తుందా? సిట్టింగ్ స్థానాన్ని గులాబీ పార్టీ కాపాడుకుంటుందా? లోక్సభ ఎన్నికల్లో పాలమూరు ప్రజలు తీర్పు ఎటువైపు? మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నికల పోరు రసవత్తంగా మారింది. 3 పార్టీల నుంచి ఎవరికి వారే విస్తృత ఎన్నికల ప్రచారం, బుల్లెట్ లాంటి డైలాగ్స్ లో రాజకీయ వేడి రగిలిస్తున్నారు. మరి ఈ బిగ్ ఫైట్ లో గెలిచి నిలిచేదెవరు? లెట్స్ వాచ్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి లోక్సభ ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికల 3 పార్టీలకు ఛాలెంజ్ గా మారాయి. మొత్తంగా 17కు కనీసం 10 స్థానాల్లో విజయం సాధించాలని భావిస్తున్నాయి కాంగ్రెస్, బీజేపీ. ఎన్నికలో మిగతా నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే పాలమూరు ఒక ఎత్తు. సీఎం సొంత ఇలాఖా కావడంతో మహబూబ్ నగర్ పార్లమెంటు సెగ్మెంట్ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక్కడ కాంగ్రెస్ ను ఓడిస్తే చాలు రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని దెబ్బ కొట్టినట్టే అవుతుందని భావిస్తున్నాయి బీజేపీ, బీఆర్ఎస్లు. అంతేకాదు దేశ రాష్ట్ర రాజకీయాల్లో మార్పుకు తగ్గట్టు పాలమూరు ప్రజల తీర్పు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పాలమూరు జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాలకు గాను 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ జిల్లాలో 2 పార్లమెంటు సెగ్మెంట్లు ఉన్నాయి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్. ప్రస్తుతం మహబూబ్ నగర్ పార్లమెంటు సెగ్మెంటు హాట్ సీటుగా మారింది. ఇక్కడ 1957 నుంచి ఇప్పటి వరకు ఉప ఎన్నికలతో కలిపి 17 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో 7 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లికార్జున గౌడ్ 4 సార్లు ఎంపీగా గెలుపొందారు. జె రామేశ్వరరావు 3 సార్లు, జైపాల్ రెడ్డి, జితేందర్ రెడ్డిలు 2 సార్లు ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచారు. చివరిసారిగా 2004లో మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసింది. మళ్ళీ 20 ఏళ్ల తరువాత మహబూబ్ నగర్ సీట్ను కైవసం చేసుకోవాలని కసరత్తులు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. మహబూబ్ నగర్ పార్లమెంటు సెగ్మెంటు అన్ని పార్టీలకు ఇప్పుడు హాట్ సీటుగా మారింది. ఎలాగైనా ఇక్కడ విజయం సాధించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ పార్టీలు. పాలమూరు బరిలో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ల మధ్య స్ట్రాంగ్ వార్ నడుస్తుంది. 2 పార్టీలు బలమైన అభ్యర్థుల్లోకి బరిలోకి దింపాయి. బీజేపీ నుంచి డీకే అరుణ, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే సిడబ్ల్యూసీ మెంబర్ చెల్లా వంశీచందర్ రెడ్డి బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లోనూ 3 పార్టీల నుంచి వీరే పోటీ చేశారు. కానీ డీకే అరుణపై భారీ మెజార్టీతో విజయం సాధించారు మన్నె శ్రీనివాసరెడ్డి. పాలమూరు సెంటిమెంట్ పై అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి. ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచిన వారు కేంద్రంలో చక్రం తిప్పారు. మహబూబ్ నగర్ ఎంపీగా పనిచేస్తున్న కేసీఆర్ రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సైతం గతంలో లోక్సభలో గలం వినిపించారు. జైపాల్ రెడ్డి, మల్లికార్జునులు కేంద్ర మంత్రులుగా పనిచేసి జాతీయ రాజకీయాల్లో కీ రోల్ పోషించారు. ఈ నేపథ్యంలోనే పాలమూరులో గెలిస్తే జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని నమ్ముతున్నారు రాజకీయ నాయకులు. అందుకే పాలమూరులో ఎలాగైనా గెలిచి తీరాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు నేతలు. మహబూబ్ నగర్లో ఎవరికి వారే లెక్కలేసుకుంటూ గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చెల్లా వంశీచందర్ రెడ్డి మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఉంటుందని భావిస్తోంది కాంగ్రెస్. రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో మెరుగైన ఫలితాలే వస్తాయని హస్తం పార్టీ అంచనా వేస్తుంది. మహబూబ్ నగర్ పార్లమెంటు సెగ్మెంట్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 7 నియోజకవర్గాలకు కలిపి కాంగ్రెస్కు 6,11,514 ఓట్లు, బీఆర్ఎస్కు 5,11,17 ఓట్లు, బీజేపీకి 1,12,000 ఓట్లు పడ్డాయి. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి 1,04,39 ఓట్ల మెజార్టీ ఉంది. బలమైన ఓటు బ్యాంకు ఉండడంతో పాటు 6 గ్యారంటీల పట్ల ప్రజల్లో సానుకూలతను ఆయుధంగా మలుచుకుని 7 ఎమ్మెల్యేలు వంశీచంద్ తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి కీలక నేతలు చేరికలు సైతం పార్టీ గెలుపునకు దోహదపడతాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ గెలుపు లాంఛనమని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
మహబూబ్ నగర్ లో హ్యాట్రిక్ విజయం సాధించింది బీఆర్ఎస్. గత ఎన్నికల్లో మన్నె శ్రీనివాసరెడ్డి బీజేపీ అభ్యర్థి డీకే అరుణపై 56,404 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లోనూ విజయడంకా మోగించాలని గులాబీ పార్టీ ఆశపడుతుంది. కానీ ఆ పార్టీ అభ్యర్థి మాత్రం ప్రచారంలో వెనుకబడిపోయారు. సిట్టింగ్ సీటు కోల్పోవద్దని అధిష్టానం అనుకుంటున్నా అందుకు తగ్గట్లుగా ప్రయత్నాలు మాత్రం ఏవీ కనిపించడం లేదు. శ్రీనివాసరెడ్డి ప్రజలకు అందుబాటులో లేకపోవడం పార్టీకి పెద్ద మైనస్గా చెబుతున్నారు. శ్రీనివాసరెడ్డిపై ఉన్న ప్రజా వ్యతిరేకతకు తోడు మాజీ ఎమ్మెల్యేలు ఎవరెవరూ ప్రచారం చేయకపోవడంతో బీఆర్ఎస్ ఈసారి మహబూబ్ నగర్ కోల్పోయినట్లని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే అదునుగా బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకును సైతం తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేతలు తమ గూటికి చేర్చుకుంది హస్తం పార్టీ. ఇక బీజేపీ నుంచి ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న మాజీ మంత్రి డీకే అరుణ బరిలో నిలుస్తున్నారు. గత ఎన్నికల్లో చివరిలో టికెట్ దక్కించుకుని గట్టి పోటీనిచ్చారు డీకే అరుణ. ఈసారి ఎలాగైనా గెలవాలని కసరత్తులు చేస్తున్నారు ఆమె. ఇక్కడ ఎంపీగా గెలిస్తే ఖచ్చితంగా కేంద్రంలో మంచి పదవి వస్తుందని డీకే అరుణ భావిస్తున్నారు. మొన్నటి వరకు బీజేపీ ఎంపీ టికెట్ ఆశించిన జితేందర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయడంతో ప్రస్తుతం డీకే అరుణ ఒక్కరే ఎన్నికల్లో కీలక పాత్రని పోషిస్తున్నారు. కార్యకర్తలు సైతం గెలుపుపై ధీమాతో ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లాలో ఉన్న పరిచయాలు, తనతో పాటు కమలం గూటికి చేరిన అనుచర వర్గం, హార్డ్ కోర్ బీజేపీ క్యాడర్, దేశవ్యాప్తంగా మోదీ ఇమేజ్, అయోధ్య రామాలయ నిర్మాణం డీకే అరుణకు కలిసొచ్చే అంశాలు. మహబూబ్ నగర్ లో బీజేపీ కాంగ్రెస్ మధ్య పొలిటికల్ ఫైట్ నడుస్తుంది. హాట్ సీటుగా మారిన పాలమూరు బరిలో ఎవరు విజేతగా నిలుస్తారో వేచి చూడాలి. ఓటర్ల తీర్పు ఎవరికి హస్తనాకు పంపుతుందో, ఎవరిని ఇంటికి పంపుతుందో వేచి చూడాలి.